వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మెటాస్ప్లోయిడింగ్ యూస్ చేసి పేలోడ్స్ ఎలా క్రియేట్ చేయాలనేసి ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ పేలోడ్స్ వల్ల యూజ్ ఏంటంటే ఎవరిదైనా రిమోట్ యాక్సెస్ మనం కంట్రోల్ చేయొచ్చు, అంటే లైక్ రిమోటెడ్గా వాళ్ళని. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు మనం కొన్ని కమాండ్స్ కూడా చూస్తాం, ఎడిషనల్ కమాండ్స్ పేలోడ్ క్రియేషన్ ఎలా చేయాలని చెప్పేసి. ఓకే, వీడియో స్టార్ట్ చేయక ముందులా ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఫస్ట్ మీరు లైనక్స్ ఓపెన్ చేసినాక మీరు మనం రూట్ యూజర్గా యాక్సెస్ చేయాలి. ఓకే, రూట్ యూజర్గా యాక్సెస్ చేయాలంటే మనం రూట్ ఉండదు మనకి. ఇక్కడ రెండు టెర్మినల్స్ ఉంటాయి కదా, నార్మల్ టెర్మినల్ ఉండేది, పవర్ షెల్ టెర్మినల్ ఉండేది, రూట్ టెర్మినల్ ఉండేది. ఓకే, మనం రూట్ టెర్మినల్ అనేది యూజ్ చేద్దాం. ఓకే, రూట్ టెర్మినల్ యూజ్ చేసిన పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ ఇచ్చాక నేను ఆల్రెడీ పేలోడ్ అనేది క్రియేట్ చేసేసాను. ఇది నా యొక్క కమాండ్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మీరు ఎల్ హోస్ట్ అనేది మీ యొక్క లైనక్స్ యొక్క ఐపీ అడ్రస్, అంటే లిజనర్స్ మీరు కాబట్టి వాళ్ళని యాక్సెస్ చేసేది మీ యొక్క ఐపీ అడ్రస్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ పోర్ట్ 444, ఇది కామన్ పోర్ట్. ఇది నేను ఎక్కడ సేవ్ అవ్వాలనుకుంటున్నాను, HDML లో సేవ్ అవ్వాలనుకుంటా, అపాచీ సర్వర్స్ లో. ఓకే, ఆండ్రాయిడ్ ఏపీకే అనేసి. ఓకే, నెక్స్ట్ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసినాక మనకి పేలోడ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఈ పేలోడ్ క్రియేట్ అయిపోయినాక మనం చెక్ చేసుకోవాలి అపాచీ సర్వర్ అనేది మన దాంట్లో రన్ అవుతుందా లేదా అనేసి. ఓకే, అది కూడా ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఒక 10 seconds అలా టైం పట్టిద్ది మ్యాక్సిమం క్రియేట్ అవడానికి ఒక పేలోడ్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక పేలోడ్ అనేది క్రియేట్ చేసేసాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు పేలోడ్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. సో మనం నెక్స్ట్ ఏంటి, అపాచీ సర్వర్ అనేది చెక్ చేద్దాం రన్ అవుతుందా లేదా అనేసి. ఓకే, దానికి సిస్టమ్ ctl స్టేటస్ అపాచీ 2 చూసినారా, మీరు ఇక్కడ మనకి అపాచీ సర్వర్ అనేది యాక్టివ్లో ఉంది, రన్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మన ఎంఎస్ఎఫ్ కన్సోల్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకే, కన్సోల్ ఇది కూడా టైం పట్టింది, ఒక 2 seconds అట్లా. మ్యాక్సిమం 10 seconds లోపలే ఓపెన్ అయిపోతాయి ఏదైనా, ఎందుకంటే మనం అప్డేటెడ్ మంచి ల్యాప్టాప్ యూజ్ చేసే దాన్ని బట్టి అవి ఓపెన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక టూల్ యూజ్ చేయాలనుకుంటే మెటాస్ప్లోయిడ్లో దానికి యూజ్ అనేది చేసేందుకు మన ఎక్స్ప్లోర్స్. ఓకే, ఎక్స్ప్లోర్లోకి వెళ్ళేసి మనం మల్టీ హ్యాండ్లర్ అనేది యూజ్ చేస్తున్నాం. దానికి ఎక్స్ప్లోర్ మల్టీ స్పెల్లింగ్ తప్పని మల్టీ మనం మల్టీ హ్యాండ్లర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం పేలోడ్ అనేది ఆల్రెడీ నాకు సెట్ చేసాం కాబట్టి, సో దానికి మనం పేలోడ్ రివర్స్ టీసీపీ అనేది యాడ్ చేస్తాం. సెట్ పేలోడ్ ఆండ్రాయిడ్. ఓకే, ఆండ్రాయిడ్ /meter Peter ఆండ్రాయిడ్. ఇక్కడ మనం చాలా సెన్సిటివ్గా ఉంటాయి కమాండ్స్, సో మన కమాండ్స్ చాలా జాగ్రత్తగా టైప్ చేయాలి. మీరు ఎంత తప్పు చేసినా కూడా అది ఎగ్జిక్యూట్ అవ్వదు అప్పుడు. ఓకే, ఓకే, పేలోడ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు పేలోడ్ అనేది మనకి అక్కడ HDML అపాచీ సర్వర్స్ అనేది మనకి జనరేట్ అయిపోతుంది.
ఇప్పుడు మనం షో ఆప్షన్స్ ఇక్కడ మనం ఎల్లో హోస్ట్ అని సెట్ చేసుకోవాలి. సెట్ హోస్ట్ నా యొక్క లైనక్స్ యొక్క ఐపీ అడ్రస్ 192.168.163 నా యొక్క హెల్ప్ పోర్ట్ అనేది ఆల్రెడీ ఉంది. మనం ఏం యూస్ చేయలేదు. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ట్ ఓకే, అది ఎక్స్ప్లోర్ట్ అయిపోతుంది. మనం ఇప్పుడు దాన్ని ఒక యూఆర్ఎల్ ఉంటుంది, ఆ యూఆర్ఎల్ తీసుకుని మనం అక్కడ పేస్ట్ చేయాలి. దానికన్నా ముందర మనం టెర్మినల్ ఓపెన్ చేసి cd పేర్ ls cdhm లోకి వెళ్ళి ls ఇక్కడ మనది ఆండ్రాయిడ్ ఏపీకే అని ఉంది కదా, ఇక్కడ మనం ఒక పోర్ట్ అనేది రన్ చేయాలి. పైథాన్ పోర్ట్ 8000 పోర్ట్ అనేది మనం రన్ చేయాలి. దాని కమాండ్ వచ్చేసరికి python http://service bind 0.0.0 ఎంటర్. ఇప్పుడు ఈ సర్వీస్ అనేది మనకు ఫుల్ అవుతుంది. ఓకే, రూట్ లోకి వెళ్ళేసి స్టార్ట్ అయింది చూసినారా మీరు? ఒక ఎక్స్ప్లోర్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఓకే, ఆ యూఆర్ఎల్ అనేది ఎట్లా ఉంటుందంటే యూఆర్ఎల్ మీకు నేను చెప్తాను. మీరు ఇట్లా క్రోమ్లోకి వచ్చేసి యూఆర్ఎల్ పేస్ట్ చేసేసేయండి. ఇక్కడ ఏంటిది మీ యొక్క ఐపీ అడ్రస్, దాని పోర్ట్, android.apk అనేసి ఇచ్చేసేయండి. మీకు ఇక్కడ చూసినారా డౌన్లోడ్ అనే ఆప్షన్ అడుగుతుంది. సో నేను అది డౌన్లోడ్ చేసుకుని ఎందుకంటే అది మాన్యువల్ కాబట్టి. సో ఇలా పేలోడ్ అనేది క్రియేట్ చేయాలి. తర్వాత పేలోడ్ క్రియేట్ చేసినాక వాళ్ళకి ఇక్కడ మనకి యాక్సెస్ వచ్చేసింది, వాళ్ళు మొత్తం డివైసెస్. ఇక్కడ యాక్సెస్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు యాక్సెస్ వచ్చింది అని ఎలా కన్ఫర్మ్ అవుతుందంటే, మీకు ఇక్కడ వచ్చేసరికి ఇది కానొస్తుంది, మీటర్ అనేసి ఇట్లా కానొస్తుంది ఒక సింబల్ తోటి. అప్పుడు మీకు యాక్సెస్ వచ్చినట్టు మీరు ఏం చేస్తారంటే హెల్ప్ అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ హెల్ప్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మీకు లిస్ట్ వస్తుంది, ఒక లిస్ట్ వస్తుంది, వాటిని ఎలా యూజ్ చేయాలి, వాళ్ళ సిస్టంలో ఏమేమి ఉన్నాయి ఎలా చూడాలని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకే, బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియోస్.